ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. జనసేన నాయకుడు నాగబాబు ఎమ్మెల్సీ అయినాక ఇయాల మొదటి పరి అధికారికంగా పిఠాపురంలో తిరిగిండు. తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నాడు కాబట్టి అన్న నాగబాబు పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలు చేసిండు. మరి నాగబాబు మొదటి పర్యటన ఎట్లా నడిచింది, ఏం కథ ఓ పారి నజరిద్దాం పాంటున్నా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు మండల కేంద్రంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ నాగబాబు ఇయాల చాలు చేసిండు. గొల్లప్రోలు మండలం కొత్తగట్టిన తహసీల్దార్ ఆఫీసు, గొల్లప్రోలు మంచినీటి సరఫరా కేంద్రంలో అభివృద్ధి పనులను, అట్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నా క్యాంటీన్ ను చాలు చేసిండు. అటెన్క అన్నా క్యాంటీన్ల మధ్యాహ్న భోజనం కూడా వడ్డించిండు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే వర్మను ఖాతరు చేస్తలేరని కొంతమంది టీడీపీ కార్యకర్తలు అప్పుడప్పుడు లొల్లులు చేస్తున్న ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ గియాల సుతం అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్సీ నాగబాబు షాల్ చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు జై వర్మ అని నినాదాలు చేసే వరకు జర పరిస్థితి ఇబ్బంది అయిందట. ఇగటు జనసేన నాయకులు సుతం పోటాపోటీగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేసిండ్రు. అన్నా క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల సుతం వర్మ ఫోటో పెట్టకపోయే వరకు వర్మ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్టే అయింది. అసలుకైతే ఈ కార్యక్రమాలకు వర్మను సుతం రమ్మని మత్లవు పంపిర్రట. కాకుంటే వేరే పనులున్నాయని చెప్పి వర్మ మాత్రం హాజరుపడలేదు. ఇక మొన్నట్ల సుతం గొల్లప్రోలు మండలం చందుర్తిల వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ చేయనీకి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అత్తే వర్మ లేకుండా ఓపెనింగ్ ఎట్లా చేస్తారని టీడీపీ కార్యకర్తలు లొల్లికి దిగిండ్రు. దీంతోని ఆయన సపోర్ట్ చేయకుండా అచ్చిన బాటే పట్టిండు. ఇగియాల నాగబాబు మాత్రం ఏం పట్టించుకోకుండా అచ్చిన పని పూర్తి చేసుకొని పోయిండు. మొత్తానికైతే రాష్ట్రమంతటా ఒకెత్తు, పిఠాపురంలో ఒకెత్తు అన్నట్టే అవుతున్నది కూటమి సర్కారుకు. కడమ నియోజకవర్గాల్లో కూటమి నాయకుల నడుమ ఎన్ని కుతకుతలున్నా పెద్దగా బయటికత్తలేవు గాని పిఠాపురంలో మాత్రం సీమ షిటుక్కుమన్నా పెద్ద కథనే అవుతున్నది. మరిగా ఇంత జరుగుతున్నా అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం రచ్చ మీద ఏం మాట్లాడతలేరు. ఇన్ని రోజులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి పనులన్నీ సక్కబెట్టిండు గాని ఇప్పుడు తెర మీదికి నాగబాబు వచ్చే వరకు రేపట్ల పిఠాపురంలో పరిస్థితి ఉంటదోనని ఇటు జన సైనికులు, అటు టీడీపీ కార్యకర్తలు చర్చలు చేసుకుంటున్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయం ఎట్లా మారుతుందో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లు కొట్టద్దు, పనులేం చెయ్యొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం బగ్గనే జరిగిందనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ ఇదివరకు ఎట్లున్నదో చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్న సర్కారు చేస్తున్న పనులతోని కుల్లం మొత్తం తేట తెల్లమైంది. ఇక ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ పురా గడుచుకున్నదమ్మా. పచ్చని చెట్లు, నడమ చిన్న కుంటలతోని పక్షుల కిలకిల రావాలు, శంగిన ఎగిరే జింక పిల్లలతోని కలకల్లాడిన కంచ గచ్చిబౌలీలున్న సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు గిట్లున్నది. యూనివర్సిటీదే అని చెప్తున్న జాగల నిన్నటిదాకా వందల కొద్ది జేసీబీలతోని చెట్లు పుట్టలను మొత్తం నేలమట్టం చేసే వరకు దాంట్లున్న పక్షులు, జంతువులు మొత్తం తలోదారి పట్టినాయి. ఇగో ఇయాల పొద్దటిలే యూనివర్సిటీ బిల్డింగ్ దగ్గరకు వచ్చి జింక ఎట్లా మేస్తున్నదో మీరు మంచిగా చూడుండ్రులా. ఈ జింక ఇట్లా లోపట్నే మేస్తుంటే యూనివర్సిటీకి దగ్గరలోనే ఉండే గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లున్న ఓ ఇంట్లోకొచ్చిన జింక ఇట్లా అటు ఇటు తిరుగుతుంటే అక్కడోళ్ళు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసిండ్రు. ఇంకో జింక రోడ్ల మీదనే ఇట్లా తిరగబట్టింది. ఇగటు యూనివర్సిటీ లోపట తిరుగుతున్న ఇంకో జింక పిల్లను కుక్కలు కొరికే వరకు పాపం జీవిడిసింది. దాన్ని కాపాడనీకి దావఖానకు సుతం తీసుకుపోయినరు గాని అప్పటికే దాని పానం పోయింది. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్. డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. ఈ జింక పానం పోయిందని తెలిసిన ఎంబట్నే కుక్కలను పట్టుకపోనీకి వ్యానును సుతం యూనివర్సిటీకి తీసుకొచ్చిర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ జింకల గురించి ఎంపీ చామల కిరణ్ అన్న ఏం మాట్లాడిండో ఈనుండ్రి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకుంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో.
బంజారా హిల్స్నే ఉన్నాయి, జూబ్లీ హిల్స్నే ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మ ఈ వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి. చిచి చిచి ఎంపీ అయ్యుండి గింత పచ్చ అబద్ధాలు ఆడనికి సిగ్గనిపిస్తలేదా? ఇన్ని రోజులు కండ్లబడని జింకలన్నీ అడవిని మొత్తం ఆగం చేసే వరకు ఓ దిక్కు జింకలన్నీ చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టు రోడ్ల మీదకొచ్చి తిరుగుతుంటే కూడా ఇంకా జింకల్లేవని బుకాయిస్తుంటే వీళ్ళనేమనుడు చెప్పుండ్రి. ఇంకా ఇట్లా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా కాలం గడుపుతారని గరానికి అత్తున్నారు అక్కడి విద్యార్థులు. అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలే, జనాలు వింటున్నారు కదా అని కండ్ల ముంగట కనబడే వాటిని సూతం లేవంటే ఈడ కండ్లున్న కబోదులు ఎవలో ఆయనకే వాళ్ళని ఎడ్డిస్తున్నారు విద్యార్థులు. హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే ఆ కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్ల అడవి ఉందని ఏమన్నా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. ఓ దిక్కు కండ్ల ముంగట్నే చెట్లు చేమలన్నీ జేసీబీలతోని నాశనం పట్టించి మళ్ళా హైదరాబాద్ నడి మధ్యలో అడుగున్నదని భ్రమల బతుకుతున్నారా అని ప్రశ్నిస్తున్న ఎంపీకి అసలుకు యూనివర్సిటీ గురించి ఏం తెలుసు? ఎంపీ కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందా అనుకుంటున్నాడా? పట్టపగటీలచ్చి అబద్ధాలు చెప్పిందే కాకుండా ఇంకా వాళ్ళు చదువుకున్నారా అని అంటున్నాడంటే ఆయనే ఏమన్నా అపర మేధావి అనుకుంటున్నాడా? ఇప్పటికైనా యూనివర్సిటీ గురించి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని బగ్గనే గరానికి అత్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఇగటు సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల దగ్గరికి ఓనీకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. సంబంధం లేనోళ్లు ఆ భూముల కాడికి ఓవద్దని సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చిర్రు. ఎవలన్నా ఓతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇగి భూ వివాదం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోని కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం కమిటీలో చేర్చలేదు. ఇగి కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలతోని చర్చలు చేస్తదట. చూడాలి మరి గిన్ని విమర్శలు అత్తున్నాయి కాబట్టి సర్కారు ఈ భూముల మీద ఏం నిర్ణయం తీసుకుంటదో. ఎండాకాలం వచ్చిందంటే గడియ గడియకు మస్తు దూపైతుంటది. ఇక బయటికెటన్నా పోతే మాత్రం చల్లచల్లగేమన్నా తాగితే కడుపు ఇంత చల్లబడు అని చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇక కొందరు మాత్రం అప్పటిదప్పుడే తయారు చేసే జ్యూసులు తాగుతుంటారు. కళ్ళ ముంగటనే పండ్లతోని జ్యూసులు తయారు చేస్తారు కాబట్టి ఏం కాదు. కానీ బాటిల్ కొనుక్కొని తాగేటోళ్ళు మాత్రం జర పైలముల్లో ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే ఇగో గీ ముచ్చట తెలిసి చెప్తున్నా. చూస్తున్నారా అనుల్లా కూల్ డ్రింక్స్ బాటిల్ మీద డేట్ ఎప్పటిదున్నదో, తయారు చేసిన డేటు, దాని ఎక్స్పైరీ డేటు అంటే ఎప్పటి వరకు వాడాలనేది సుతం మంచిగానే రాసున్నది. కాకుంటే దాన్ని తాగే డేట్ దాటిపోయిన సుతం కొన్ని ఊర్లల్లా వాళ్ళకు తెలియక అమ్ముతున్నారు. ఇటు జనాలు సుతం మంచిదే అనుకొని తాగి పరేషాన్ల పడుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ ఊర్లో ఏం జరిగిందో గీ అన్న చెప్తున్నాడు. నుండ్రి మాజా అనేది డేట్ అయిపోయిన ఉన్నది. దాన్ని చూసి మళ్ళీ ఇది వద్దు అని అంటే డీలర్కు ఫోన్ చేసిండు. వాళ్ళు కూడా కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం జరుగుతుంది. దీని మీద సంబంధించిన అధికారులు డీలర్షిప్ కూడా క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంబటే ఇట్లా డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ సరఫరా చేసే ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక ఆ కూల్ డ్రింక్స్ అమ్ముతున్న దుకాణం అన్న కూడా ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. సంవత్సరాల క్రితము థమ్సాప్ 2.5 లీటర్లది ఎలుకలు కొరికితే రంధ్రాలు పడ్డాయి, పంపిస్తే కస్టమర్లకు అమ్మితే గ్యాస్ లేదు, దీంట్లో గ్యాస్ లేదని చెప్పి కస్టమర్లు వచ్చి గొడవ చేస్తే హేమలత గారికి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అని చెప్పింది. చిన్న బాటిల్ మజా బాటిల్ డేట్ అయిపోయినాయి, వేసిపోయారు. కాటన్ ఓ కాటన్ మీద ఓ కాటన్ వేసిపోయినాక చూసుకున్నాం. మేము చూసుకుంటే డేట్ అయిపోయి ఉన్నది. మాకు తెలియక కస్టమర్లకు ఇస్తే కస్టమర్లు వచ్చి షాప్ మీదకి వచ్చి గొడవ తయారు చేసారు. కస్టమర్లు ఉండగానే హేమలత గారికి వాళ్ళ వర్కర్లే ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే 100కు 70% ఆయనను పెట్టుకోమాను, నేను 30% పెడతా అని చెప్పి హేమలత గారు అన్నారు. ఆ కంపెనీ ఫ్రిడ్జ్ బయట వారి నేను తీసుకెళ్తా అని నానా బూతులు తిట్టింది హేమలత గారు. మాట్లాడుతా అంటే వాళ్ళ భర్త పక్కనే ఉండి ఎవరివి రా నువ్వు, ఏ ఊరు రా అని చెప్పి ఓం ప్రకాష్ కూడా గలీజ్ మాటలు తిట్టిండు.
నేను వెంటనే ఆ మజా బాటిల్ తీసుకొని ప్లేట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి కంపెనీల మీద. ఈ డేట్ అయిపోయిన థమ్స్అప్ కానీ కూల్ డ్రింక్స్ కానీ పిల్లలకు మేము అమ్మితే వాళ్ళకి ఏమన్నా అయితే మా ఇంటి మీద వచ్చి పడతారు. ఏమన్నా ఉంటే కంపెనీల మీద చర్య తీసుకోవాలి. డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ సరఫరా చేసిండ్రు కదా అని ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టిర్రట. డేట్ అయినా పోయినా మాకేం సంబంధం లేదు, నువ్వు 70% భరిస్తే మేము 30% భరిస్తామని అన్నారట. ఇక ఈ డేట్ అయిపోయినాయి మాకు తెలియకుండా ఇంట్లోళ్ళు డేట్ చూసుకోకుండా అమ్మితే చిన్న పిల్లలు దాగితే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినయా? గిసుంటి మా కంటగట్టి జనాల పానాలతో ఆటలాడుకుంటారా అని ఆ దుకాణం నడిపే తిరుపతి అన్న కూడా గరానికి అత్తున్నాడు. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలుకు దుకాణాలలో ఏం అమ్ముతున్నారు, అవి ఎప్పుడు తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు అనేది మీరు షాపులన్నీ తిరిగి చూడుండ్రి. ఇట్లా కాలం జల్లిన కూల్ డ్రింక్స్, పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లు ఎవ్వరు అమ్మకుంటా కఠిన చర్యలు తీసుకోనరని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో. ఇయాల రేపు చాలా ఊర్లల్లో జనాలు పడుతున్న సమస్యలల్లా ముందు వరుసలు ఉండేది కోతుల సమస్య కూడా. అవునుల్లా, ఈ కోతుల సమస్య గురించి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కోతులతోని ఎంత తక్లీఫ్ అవుతున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ కోతులతోని వశం అయితలేదని చెప్పి గిడ ఏం చేసిండ్రో చూడురు మీరు. ఆ బోన్లను చూస్తే మీకు ముచ్చటేందని కొంతవరకు సముజయ్యే ఉంటది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీల కోతులు బొమ్మానంగా తిరుగుతున్నాయట. ఈ కోతులు జయంగా అక్కడి జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే చాలా మంది ఈ కోతులు జయంగా కింద పడి దెబ్బలు దాకించుకున్నారట. మొన్నట్లనే ఒక ఆమె కోతుల దాడి జయంగా జీవిడిచిందట. దీంతో ఇప్పుడు కోతులను ఏరేసే కార్యాన్ని ముంగటేసుకున్నారు అక్కడి మున్సిపాలిటీ అధికారులు. దీని గురించి మున్సిపాలిటీ పెద్ద సార్ మాట్లాడుకుంటా, ఈ కోతులని మేము నిర్మల్ తీసుకెళ్తున్నాం. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్లో వదిలిపెడుతున్నారు. కాబట్టి ఖానాపూర్ పట్టణ ప్రజలకి గమనించవలసిన ఒక అవసరం. మీకు ఎక్కడైనా మీ ఖానాపూర్ వీధిలో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మా ఆఫీస్లో ఒక అప్లికేషన్ రాసి ఇవ్వండి. దానిపైన మేము చర్య తీసుకొని ప్రత్యేకంగా కోతులు పట్టేసి నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్తున్నాం. ఇన్నర్ కదా పబ్లిక్, మీ కోతులు ఎక్కడ కానొచ్చినా మున్సిపాలిటీల ఫిర్యాదు పెడితే చాలు మీకు మళ్ళా కోతులు కండ్ల పడకుండా చేస్తారట. మరిగా దీని మీద కోతులు పట్టేటోళ్ళు ఏమంటున్నారో ఈనుండ్రి. ఖానాపూర్లో కోతులు పట్టడానికి మన మున్సిపాలిటీ ద్వారా అందరు రమ్మన్నారు, వచ్చినాము. ఇవాళ స్టార్ట్ చేసిన వరకు కోతికి 450 రూపాయలు లెక్కన పడుతున్నాము. పట్టి మన చించోళ్ళు నిర్మల్ దగ్గర ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాం సార్. అట్లా ఆపరేషన్ చేయించి ఒక వారం రోజులు అట్లా మేపి మళ్ళీ జంగల్కేసి విడిచిపెడతారు సార్. ఈ కోతులను పట్టుకపోయి ముందుగల్లా మొగ కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి వారం రోజుల దాకా వాటిని సాది అడవిలు ఇడిచిపెడతామని అంటున్నారు. ఈ ముచ్చట్ల జనాలు మాట్లాడుకుంటా కోతులను పట్టుడే కాదు, అవిటిని ఖచ్చితంగా పునరావాస కేంద్రానికి తీసుకుపోవాలి. అంతేగాని తీసుకుపోయి పక్క పంటున్న అడవిలు ఇడిచిపెడితే మళ్ళా ఇండ్లకే అత్తయ్యని అంటున్నారు. కోతుల్ని పట్టుకొని దాన్ని పునరావాస కేంద్రానికి తరలించాలా. అక్కడ అవిటికి ఏదైతే తినడానికి అవసరానికి ఏవైతే ఉన్నాయో పండ్లు పొలాలు దానికి అందుబాటులో కూడా తీసుకురావాలా. ఎట్టికి ఇప్పుడు తీసుకుపోయి ఆడ వదిలేస్తే అవి మళ్ళీ కూడా ఊర్ల మీదకే వస్తాయి. మరక్కడి జనాలన్నట్టు ఈ ఊరోళ్ళు పక్కూరుకు దగ్గరలు ఇడిచిపెడితే పక్కూరోళ్ళు ఇంకో ఊరు దగ్గర ఇడిచిపెట్టకుండా వీటిని పునరావాస కేంద్రానికి తరలించి కోతులకు తిండికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి పెద్ద సార్లు చెప్పినట్టు జనాలకు దూరంగుండే అడవిలనే ఇడిచిపెడతారో ఏం కథనో గాని ఇదే పని అన్ని ఊర్లలో కూడా చేస్తే ఇటు ఇండ్లల్ల జనాలే కాదు అటు పంటలు కాపాడుకునే తందుకు రైతులకు సుతం గోస తప్పుతుంది. కాబట్టి రాష్ట్రం అంతటా సుతం కోతుల తిప్పలు లేకుండా చేయాలని అంటున్నారు కోతులతోని అవస్థ పడుతున్నోళ్ళు. పల్లెల్లో ఉపాధి లేక ఇబ్బంది పడే జనాల కోసానికి సెంటర్ సర్కార్ ఉపాధి హామీ పథకం కింద జనాలకు ఉపాధి చూయిస్తుంటది. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా జాగల పనులే ఉండయి కాబట్టి పల్లెల్లో ఉండేటోళ్ళు ఉపాధి హామీ పనులకు పోతుంటారు. కానీ ఈ నడుమ సర్కారు కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలకు దగ్గరలున్న చిన్న చిన్న ఊర్లను మున్సిపాలిటీలలో కలిపే వరకు వాళ్ళకు పనులు చేసే ఛాన్స్ కోల్పోతున్నారు. గందుకే గీడో కాడ మహిళలంతా ఏం చేసిరో చూద్దాం. కావాలి కావాలి మాకు ఉపాధి కావాలి, ఉపాధి హామీని కొనసాగించండి, పేదోళ్లను కాపాడుండ్రనే నినాదాలతోని నిరసన చేసిండ్రు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చౌక్ దగ్గర ఉపాధి హామీ పనులు చేసుకునే మహిళలంతా ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇదివరకు మాకు ఉపాధి హామీ పనులు పెట్టేది, ఇప్పుడు ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీ చేసుట్లా మాకు ఉపాధి లేకుండా పోతున్నదని బాధపడుతున్నారు అక్కడి జనాలు. మున్సిపాలిటీ అయినంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు, కొత్తగా చేసిన సౌలతులు కూడా ఏం లేవు గాని మీదికెంచి మాకు పనులు కూడా దొరకకుండా
చెప్పకుండా అయినాయని గరానికత్తున్నారు అక్కడి మహిళలు. 20 సంవత్సరాల నుంచి మేము పని చేస్తాం సార్. గరీబ్ పిల్లలు కానీ చదువుకు దానికి దీనికి మాకు సహాయపడుతుంది. భార్య భర్తలు పని చేస్తేనే ఈ కాలంలో గడుతున్నాం. మాకు 500-1000 మందిల పనులు ఉన్నాయి, ఉపాధి పని చేసేటోళ్ళం. వీళ్ళందరూ బతకాలంటే ఎట్లా బతుకుతాం? మా కడుపు మీద ఇట్లా కొడితే మేము ఎట్లా బతుకుడు? అందుకే మేము ధర్నా చేస్తాను, మాకు న్యాయం కావాలి. ఇన్నరా వాళ్ళ బాధేందో? మేము ఉపాధి హామీ పథకం షాలైన కాడి నుంచి పనులు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ జయంగా మాకు పనులు పెట్టకుంటే మేమెట్లా బతుకుడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని రాజంపేట గ్రామ పంచాయతీ కిందికి మార్చి ఉపాధి హామీ పనులను కల్పించి ఆదుకోవాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, గ్రామాలు దాంట్లో ఉండే జనాలు అభివృద్ధి మున్సిపాలిటీలో కలిస్తే మంచిదే గాని పేదలు పేదోళ్ళ లెక్కుండంగానే ఊర్లను మున్సిపాలిటీలో కలిపితే ఇగో గిట్లనే నిరసన చేస్తారు. కాబట్టి జర ఇప్పటికైనా ప్రజలకు ఆమ్దాని పెరిగేటట్టు ఆలోచనలు చెయ్యాలని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి రేవంత్ అన్న సర్కారు ఉపాధి పనులు లేక అవస్థపడుతున్న జనాల కోసానికి ఏం చేస్తుందో. ఇగో ఇవుల్లా ఇయ్యాలంటే మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటే మళ్ళా నమస్తే.